ఓకే. ఈ వీడియోలో మనం ఇవాళ ఏం చెక్ చేసుకుంటామంటే నిన్న లిస్ట్ వ్యూ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి టూ కాంపోనెంట్స్, టూ విజెట్స్ పెండింగ్ ఉన్నాయి. సో అదేంటిదంటే ఒకటేమో పేజ్ వ్యూ విజెట్, ఇంకోటేమో పేజ్ కంట్రోలర్. పేజ్ వ్యూ విజెట్లో మనకి పేజ్ కంట్రోలర్ అని కూడా వస్తుంది. దాంతోపాటు మనకి ట్యాబ్ లేఅవుట్ ఉంది. సో ఫస్ట్ మనం ట్యాబ్ లేఅవుట్ గురించి చూద్దాం, తర్వాత పేజ్ వ్యూ గురించి చూద్దాం. సో ట్యాబ్ లేఅవుట్ అనేది మనకి ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్లో మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాను. సో సైన్ ఇన్ అడుగుతున్నా. ఓకే, ఎందుకు లేదని నేను డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్లో ఇట్లా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఫర్ యూ, టాప్ చార్ట్స్, కేటగిరీస్ అని ఉన్నాయి కదా. సో ఈ ఏంటిదంటే మనకి ట్యాబ్ లేఅవుట్ అనమాట. సో దీని మొత్తాన్ని మనం ట్యాబ్ లేఅవుట్ అంటారు. సో ట్యాబ్ లేఅవుట్ కూడా మనకి బాటమ్ నావిగేషన్ బార్ లెక్క సేమ్ స్క్రీన్లో ఉంటుంది. సో ఈ ట్యాబ్ లేఅవుట్ మనం ఎప్పుడు ఆడవచ్చు అంటే, ఇప్పుడు మనం బాటమ్ నావిగేషన్లో మెయిన్ ఐటమ్స్ చూపిద్దాం అనుకున్నాం కదా. సో ఆ మెయిన్ ఐటమ్స్కి ఏదైనా సబ్ స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ యాప్స్ ఉంది, మళ్ళీ యాప్స్లో మనకి కేటగిరీస్ వస్తాయి. టాప్ చార్ట్స్, కేటగిరీ, ఎడిటర్ చాయిస్ అని ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి కదా. ఎప్పుడైతే మనం కింద పెట్టిన దాంట్లో మళ్ళీ మనకి సబ్ కేటగిరీస్ చూపించాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఈ ట్యాబ్ లేఅవుట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ నేను కింద నాకు గేమ్స్ ఉన్నాయి, మళ్ళీ గేమ్స్లోకి వెళ్ళగానే మనకి డిఫరెంట్ మళ్ళీ వస్తాయి టాప్ చార్ట్స్, ఈవెంట్స్ అని. సో ఇట్లా కేటగిరీస్ వస్తాయి. సో అదే విధంగా మనం చూపించుకోవచ్చు అనమాట. ఈ ట్యాబ్ కూడా మనకి ట్యాబ్ లేఅవుట్ కూడా మనకి సేమ్ స్క్రీన్లోనే ఉంటుంది, వేరే స్క్రీన్కి అయితే నావిగేట్ అవ్వదు. మనం సేమ్ స్క్రీన్లోనే మన ఉన్న పనిని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే వాట్సాప్, ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ. సో ఒకసారి నేను ఇమేజెస్ ఓపెన్ చేస్తా. సో మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి చార్ట్ లేఅవుట్ అనేది కనిపిస్తుంది. ఇమేజ్ అంత క్లారిటీ లేదు. సపోజ్ ఇప్పుడు ఇమేజ్ని ఓపెన్ చేస్తాను. సో ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ పైన చార్ట్స్, స్టేటస్, కాల్స్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఇది కూడా మనకి ట్యాబ్ లేఅవుట్ అనమాట. సో ఈ విధంగా మనం ట్యాబ్ లేఅవుట్ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్నిట్లోనేమో మనకి ఆండ్రాయిడ్లోనేమో మనకి బాటమ్ నావిగేషన్ బార్లో ఉంటుంది. ఐఫోన్కి వచ్చేకల్లా మనకి టాప్లో ఉంటుంది అనమాట. లైక్ ఆండ్రాయిడ్కి వచ్చేకల్లా మనకి ట్యాబ్ లేఅవుట్లో ఉంటుంది. ఐఓఎస్ రాగానే మనకి బాటమ్ షీట్లో ఉంటుంది. మనకి వాట్సాప్ డెవలప్ చేసింది నేటివ్లో డెవలప్ చేశారు. అదంటే ఇది ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా. సో అది నేటివ్లోనే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మనకి ట్యాబ్ లేఅవుట్స్ వస్తాయి. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మనకి మోడర్న్ అప్లికేషన్ అన్నింటిలో మనకి ట్యాబ్ లేఅవుట్ అనేది మనకి కామన్గా వస్తుంది అనమాట. సో ఈరోజు ట్యాబ్ లేఅవుట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ థింగ్స్ ఏముంటాయి ట్యాబ్ లేఅవుట్లో, సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో ఇంకా ఇది మనకు అవసరం లేదు, ఇది లాగిన్ అవ్వాలి మళ్ళీ, ఇప్పుడు అంతే ఎందుకు లేని. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్లోజ్ చేసేస్తా. ఓకే, ఫస్ట్ నేను ట్యాబ్ లేఅవుట్ ఎక్కడ పెడతా అంటే డైరెక్ట్గా నాకు ఇక్కడ హోమ్ ఉంది కదా. సో హోమ్లో నేను ట్యాబ్ లేఅవుట్ పెట్టేసి నేను డిఫరెంట్ కంటెంట్ నేను చూపిద్దాం అనుకుంటాను. సో ఫస్ట్ నేను హోమ్లో పెట్టాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే మనకి ఈ స్కాఫ్ హోల్డ్ అనమాట. సో ఈ స్కాఫ్ హోల్డ్ కాడ మనం తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ట్యాబ్ బార్ పెట్టాలంటే ఏంటంటే మనకి ఈ యాప్ బార్లోనే మనకి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో వేర్ ఈస్ దట్ ఆప్షన్? ఇక్కడే మనకి బోటమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే ట్యాబ్ బార్కి బోటమ్ అని. సో ఈ ట్యాబ్ బార్కి మనకి ఇక్కడ బోటమ్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. సో యూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్యాబ్ బార్ అనేది డైరెక్ట్గా ఫ్లడ్ రోల్లో ఒక విజెట్ ఇచ్చేసారు. సో ఈ ట్యాబ్ బార్ విజెట్ని యూజ్ చేస్తాం. లైక్ మనం బాటమ్ నావిగేషన్ బార్ని యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం పేరెంట్లో బాటమ్ నావిగేషన్ బార్ యూజ్ చేసుకున్నాం కదా. సో మళ్ళీ దాని లోపల ఐటమ్స్ లెక్క బాటమ్ నావిగేషన్ బార్ ఐటమ్ యూజ్ చేసుకున్నాం కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో పేరెంట్ కోసమేమో ట్యాబ్ బార్ అని తీసుకుంటాం. సో దాంట్లో ఉండే ట్యాబ్స్ కోసమేమో ఇట్లా మనం ఒక లిస్ట్ తీసుకుంటాం. ఓ లిస్ట్లో మనకు కావాల్సిన ట్యాబ్స్ అన్నిటిని మనం పెట్టేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఐటమ్స్ పెట్టేస్తాం. సో ఇక్కడ మనకి ట్యాబ్ అని ఇంకొక విజెట్ ఉంది, ఇది కూడా మనకి ఫ్లటర్ నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం దీనికి ఐకాన్ కావాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు. సో ఐకాన్స్ వచ్చేసి నేనేం పెడుతున్నా అంటే ఐకాన్స్ ఫ్లైట్. సో ఫ్లైట్ అని ఒక ఐకాన్ పెట్టేసిన. సో ఇంకొక ట్యాబ్ క్రియేట్ చేస్తా. సో ఇంకొక ట్యాబ్
మొత్తం 3 ట్యాబ్లు క్రియేట్ చేస్తాం. డైరెక్షన్ ట్రైల్, ఇంకోటి ఏమో డైరెక్షన్ కార్. డైరెక్షన్స్ జస్ట్ ట్రాన్స్పోర్ట్ దాని చెప్పాను, నేను జస్ట్ ఇట్లా పెట్టేసిన. ఇక్కడ మనకి ఒక ఎర్రర్ చూపిస్తుంది, నో ట్యాబ్ కంట్రోలర్ ఆర్ ట్యాబ్ బార్ వెన్ క్రియేటింగ్ ద ట్యాబ్ బార్ యూ మస్ట్ ప్రొవైడ్ ఎదర్ ఎక్స్ప్లిసిట్ ట్యాబ్ కంట్రోలర్ యూజింగ్ కంట్రోలర్ ప్రాపర్టీ ఆర్ మేక్ షూర్ దేర్ ఈస్ అ డిఫాల్ట్ కంట్రోల్ అబౌవ్ ద ట్యాబ్ బార్. సో ఎప్పుడైతే మనం ఇట్లా ఒక స్క్రీన్లో ట్యాబ్ బార్ వాడుతున్నామో ఖచ్చితంగా మన ఈ పేరెంట్ విడ్జెట్ ఉంటుంది కదా, సో దాన్ని ఖచ్చితంగా మనం ఒక విడ్జెట్తో ర్యాప్ చేయాలి. అదేంటంటే డిఫాల్ట్ ట్యాబ్ కంట్రోలర్ అనమాట. సో ఈ డిఫాల్ట్ ట్యాబ్ కంట్రోలర్ని యూజ్ చేసి మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో దీంట్లో మనకు మస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఈ ప్రాపర్టీని మంచిగా ఓవర్ రైడ్ చేయాలన్నమాట. సో మనకి ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే అన్ని ఐటమ్స్ మనం మెన్షన్ చేస్తాం. లైక్ నాకు 3 ఐటమ్స్ కావాలి కాబట్టి నేను 3 ఐటమ్స్ పెట్టా. ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఒకసారి రీస్టార్ట్ చేస్తాను. సో డిపెండెన్సీస్ ఏమేమి వస్తుంది, framework the position 15 dependencies is not empty. Okay, so default tab controller is correct. Okay. ఒకసారి రన్ చేద్దాం, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ కూడా ఏమి ఎర్రర్ చూపించట్లేదు. పోర్ట్స్ ఇది టెర్మినల్, ఇది మనకు అవసరం లేదు. టెర్మినల్ క్లోజ్. సో ఇక్కడ మనం ఇది బిల్డ్ చేసినాం. ఇప్పుడు పైన బిల్డ్ చేసింది ఏంటంటే ట్యాబ్ బార్. సో ఆ ట్యాబ్ బార్లో ఇండివిజువల్గా ట్యాబ్స్ బిల్డ్ చేసినాం. దీని కింద మనకి బాడీ ఉంటుంది కదా, సో దీన్ని ఏమంటారంటే ట్యాబ్ బార్ వ్యూ అంటారు అనమాట. సో దీన్ని మనం ట్యాబ్ బార్ వ్యూ అని మనం అంటాం. అవుతుంది. సో ట్యాబ్ బార్ వ్యూకి మనకి ఎంత కరెక్ట్ కదా. సో మన అప్లికేషన్ లాంచ్ అయింది. ఎనీ ప్రాబ్లమ్స్? ఓకే, నో ప్రాబ్లమ్స్. ఓకే, మనకి ఇక్కడ ఇది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి ఇట్లా పైన ట్యాబ్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి కింద కంటెంట్ చేంజ్ అవ్వాలి. సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ అన్ని ఇక్కడే చెప్తాను కదా, నేను సపరేట్గా ఇంకో స్క్రీన్ క్రియేట్ చేసి చెప్తాను, ఎందుకంటే దీనికి కోడ్ కొంచెం హెవీ వస్తుంది. సో మనకి ఈజీగా అర్థం కావడం కోసం నేను ఇంకో స్క్రీన్ క్రియేట్ చేస్తున్నా. ట్యాబ్ లేఅవుట్, ట్యాబ్ వ్యూ లేఅవుట్ అని. ట్యాబ్ వ్యూ లేఅవుట్ ఆర్ స్క్రీన్ లేఅవుట్ అయినా అనొచ్చు, స్క్రీన్ అయినా వచ్చు. నేను జస్ట్ ఇక్కడ స్క్రీన్ క్రియేట్ చేస్తా. దీని పేరు ఏం పెడతా అంటే ట్యాబ్ వ్యూ లేఅవుట్. సో ఇక్కడ నేను స్కాఫోల్డ్ పెట్టేస్తా. సో స్కాఫోల్డ్ పెట్టేసి ఇక్కడ నేను డాష్ బోర్డ్లో ఇది పెట్టా కదా, సో దీన్ని కట్ చేసేస్తా ఇక్కడ నుంచి. సో ఎందుకంటే మనకి అంతా ఒకే కాడ రాస్తుంటే మనకి హెవీ అయిపోతుంది కోడ్. సో అందుకోసం నేను ఇక్కడ రాస్తా యాప్ బార్. జస్ట్ సపరేట్ స్క్రీన్ తీసుకున్నాను అంతే. సో ఈ కాన్స్టెంట్ ఇక్కడ రిమూవ్ చేసేస్తే సరిపోయింది. సో ఇప్పుడు దీనికి మనం నావిగేషన్ ఇవ్వాలి కాబట్టి నేను డ్రావర్లోకి వెళ్తాను. సో మన హోమ్ స్క్రీన్ డ్రావర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక ఆప్షన్ యాడ్ చేస్తా. సో మన డ్రావర్ యాడ్ ఉంది. సో ఇది డాష్ బోర్డ్ స్క్రీన్ కదా. సో డాష్ బోర్డ్ స్క్రీన్లో డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్ళాను. సో డాష్ బోర్డ్ స్క్రీన్లో వేర్ ఇస్ దిస్? ఓకే, ఇది మనకి కావాల్సిన ఆప్షన్. సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ డ్రావర్ ఆల్రెడీ మనం లాస్ట్ సార్ మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్యాబ్ లేఅవుట్ అని ఒక విడ్జెట్ క్రియేట్ చేసేసాను. సో క్రియేట్ చేసేసి ఆల్రెడీ పైన పుష్ ఉంది. సో ఈ పుష్ కాపీ చేసేసి దీనికి పుష్ చేస్తా ట్యాబ్ లేఅవుట్కి. దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటా, బస్ అంతే. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం ఈ ట్యాబ్ లేఅవుట్ స్క్రీన్కి వెళ్తాం. సో మనకి ఈజీగా అర్థమైంది.
అంటే అక్కడ కోడ్ హెవీ ఉండే కల్లా మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ట్యాబ్ కంట్రోలర్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలంటే మనకి ట్యాబ్ డిఫాల్ట్ ట్యాబ్ కంట్రోలర్ అని పెట్టాలి. ఎందుకంటే కింద ట్యాబ్స్ కంట్రోల్ చేయడానికి ఇది ఉండాలి. సో దీంట్లో మనం లెంత్ ఇవ్వాలి. సో ఇక్కడ లెంత్ అయిందంటే మనకి ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్కి మనకి కౌంట్ ఇవ్వాలన్నమాట. లైక్ మన అన్ని ఐటమ్స్కి కౌంట్ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. మీరు ఒకసారి చేయగానే మీకు ఇట్లా ఇష్యూ వస్తే ఒకసారి యాప్ని రీస్టార్ట్ చేయండి, లేకపోతే ఒకసారి కిల్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేసుకోండి. యాక్చువల్గా అది సమ్ డిపెండెన్సీ ఇష్యూ ఉన్నట్టుంది, అందుకే మనకి ఇన్స్టెంట్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఇక మనకి ఆటోమేటిక్గా మనకి ట్యాబ్ లేఅవుట్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను టైటిల్ పెట్టేస్తాను దీనికి, ట్యాబ్ బార్ టైటిల్. సో టైటిల్లో మై ట్యాబ్ లేఅవుట్. సో మై ట్యాబ్ లేఅవుట్ అని ఇక్కడ నేను ఆప్షన్ పెట్టేసి, సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా మనకి ఈ కింద అనేది మనకి నావిగేట్ అవుతుంది అనమాట. సో దీనికి మనకి కంట్రోల్ అవసరం. మనం బాటమ్ నావిగేషన్ బార్కి ఇక్కడ చేసినప్పుడు ఏం చేసినాం, మన ఇండెక్స్ని మనం మాన్యువల్గా మెయింటైన్ చేసుకున్నాం కదా. సో ఈ కేసులో మనం చేయకుండానే స్టేట్ ఎట్లా అప్డేట్ అవుతుందంటే దీనికి ఇక్కడ మనకి ట్యాబ్ కంట్రోలర్ ఉంది కదా. సో ఈ ట్యాబ్ కంట్రోలర్ ఇంటర్నల్గా మనకి మెయింటైన్ చేసుకుంటుంది అనమాట స్టేట్. అందుకోసమనే మనకి ఇక్కడ ట్యాబ్ కంట్రోలర్తో వీడు అసైన్ చేయమని చెప్పిండు. మనం మాన్యువల్గా మనం ఏమీ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ట్యాబ్ కంట్రోలర్ అనేది మనకి ఈ స్టేట్ అనేది ఇండెక్స్ అనేది యాక్సెస్ చేసేసుకుంటుంది. సో అందుకోసమే మనకి సపరేట్గా మనం ఏమి దాన్ని చేయక్కర్లేదు అనమాట. సో ఇప్పుడు నేను బాడీ ఇక్కడ డేటా చూపించాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బాడీలో ఇక్కడ మనకి ట్యాబ్ బార్ వ్యూ అని ఒక విజెట్ ఉంటుంది, ట్యాబ్ బార్ వ్యూ. సో ఈ ట్యాబ్ బార్ వ్యూలో మనం చిల్డ్రన్స్ ఇచ్చుకుంటాం. సో చిల్డ్రన్స్ ఎట్లా ఇచ్చుకుంటాం, ఇక్కడ ఏదైతే ఉన్నాయో అదే అక్కడ మనం ఇచ్చుకుంటాం. సపోజ్ నేను ఈ ఐకాన్ని డిస్ప్లే చేయాలి. సో సేమ్ ఇదే ఐకాన్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ ఐకాన్స్ వచ్చేసి దీని సైజ్ వచ్చేసి సమ్ 300 అట్లా పెడతాం. సో అండ్ నేను హైట్ వచ్చేసి పెంచుతా. సో డైరెక్షన్ కార్. సో ఇక్కడ నేను 3 విజెట్స్ తీసుకున్నాను. సో 3 విజెట్స్ తీసుకున్నట్టు దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క సపోజ్ ఈ 0 ఉండే ఇండెక్స్ ఈ 0 ఉండే ట్యాబ్కి రిలేట్ అయి ఉంటుంది. సో అక్కడ రిలేట్ అయి ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఈ పొజిషన్కి లింక్ అయి ఉంటుంది, ఈ పొజిషన్ లింక్ అయ్యి ఉంటుంది. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు కార్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తే ట్రైన్ వచ్చింది. సో ఈ విధంగా మనం దేని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆ పర్టికులర్ లేఅవుట్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేనంటే ఇక్కడ ప్రజెంట్ స్క్రీన్స్ పెట్టేసా, మీరు కావాలనుకుంటే మీకు తగ్గట్లు మీరు అది పెట్టేసుకోవచ్చు అనమాట. లైక్ దాని పేరు ఏమంటారు, మన సపరేట్ స్క్రీన్స్ క్రియేట్ చేసుకొని మీకు తగ్గట్టు మీరు దాన్ని మార్చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాలనుకుంటే అది పర్టికులర్గా ఇదని అంటూ మనకి ఏమి ఉండదు, మీకు కావాల్సినట్టు మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మన ఐకాన్స్ చూపిస్తున్నాం కదా, ఐకాన్స్తో పాటు మనం ఇక్కడ లేబుల్ కూడా చూపించుకోవచ్చు, టెక్స్ట్. సో టెక్స్ట్ కూడా చూపించుకోవాలి. మన టెక్స్ట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ఫ్లైట్. సో ఫ్లైట్ అని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ట్రైన్, కార్. సో ఇట్లా మనం ఇది కూడా పెట్టేసుకుంటే మనకి 2 ఐకాన్ వస్తుంది, అది వస్తుంది. అది నాకు ఐకాన్ వద్దు, ఓన్లీ ఇదే కావాలనుకుంటే మీరు ఓన్లీ అదే మెయింటైన్ చేసుకోవచ్చు. లైక్ ఓన్లీ అదే ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ మీకు ఐకానే కావాలనుకుంటే ఇట్లా మీరు ఐకాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు ఇంకా ఎక్కువ ట్యాబ్స్ ఉన్నాయి అనుకోండి, మరి మీరు ఒకవేళ స్క్రోల్ కూడా ఇక్కడ ట్యాబ్లోకి వచ్చాకల్లా మీరు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇది ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఉంది, ఇక్కడ ఫేడ్ అవుట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి మీరు ప్లే స్టోర్లో లైక్ మన గూగుల్ ప్లే స్టోర్లో చూస్తే స్క్రోల్ అవుతుంది అనమాట. సో ఆ స్క్రోలింగ్ బిహేవియర్ రావడానికి కోసం ఈ స్క్రోల్డ్ అని మనకి స్క్రోలబుల్ అని ఇక్కడ మనకి ట్రూ పెట్టేసుకుంటే మీకు ఏమన్నా డేటా ఎక్కువ వచ్చినప్పుడు కూడా మనకి ఇట్లా స్క్రోల్ కూడా అవుతుంది అనమాట. లైక్ మనకి కంటెంట్ ఒకవేళ మీరు స్క్రోల్ చేసుకోవాలనుకున్నా ఈ విధంగా స్క్రోల్ కూడా మీరు చేసుకోగలుగుతారు. అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేసుకోండి. సో మనకైతే అవసరం లేదు స్క్రోలింగ్, ఎందుకంటే మనకి లిమిటెడ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. మనకి లిమిటెడ్ ఉంది కాబట్టి మన స్క్రోలబుల్ కూడా పాజ్ పెట్టేసుకుంటే మనకి సరిపోయింది అనమాట. పోతే వెళ్ళండి. సో ఇప్పుడు మనం ట్యాబ్ కంట్రోలర్లో మనం ఇక్కడ చేసినాం కదా. సో ఇట్లా కాకుండా మనం మాన్యువల్ కూడా మనకి ట్యాబ్ కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది. సో ఇట్లా ట్యాబ్ కంట్రోలర్ని మనం తీసుకొని ఆ ట్యాబ్ కంట్రోలర్ని ఇనిషియలైజ్ చేసేసుకొని మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను లేట్ అని పెడతాను, మీకోసం తర్వాత ఇనిషియలైజ్ చేస్తాను కాబట్టి
init state. సో init state అన్నప్పుడు tab controller. సో ట్యాబ్ కంట్రోలర్ అని పెట్టిన తర్వాత మనం ఈ vsync అని ఇవ్వాలి. సో ఇక్కడ మన లెంత్ ఎంత కావాలో అన్ని ఎలిమెంట్స్ మనం ఇవ్వాలి. ఇంతకుముందు ఇక్కడ యూజ్ చేసినాం కదా ట్యాబ్ కంట్రోలర్. ఒకవేళ మీరు ఇది యూజ్ చేయకపోతే డైరెక్ట్గా ఇక్కడ మనం ఇది ఇక్కడ మనం కంట్రోలర్ అని ఇచ్చేసి ట్యాబ్ కంట్రోలర్ని మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇట్లా నేను ఇవ్వను అనుకుంటే సో ఈ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ మన vsync అనేది ఏంటంటే మనకి ఇది మిక్సెన్స్ ని ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ మన ఇక్కడ యానిమేషన్స్ యూజ్ చేసినప్పుడు ఈ సింగిల్ ట్రిగ్గర్ ప్రొవైడర్ మిక్స్ అని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే మనం మాన్యువల్గా మనం డైరెక్ట్గా మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మనకి ఈ క్లాస్ సింగిల్ ట్రిగ్గర్ ప్రొవైడర్ అని మనకి మిక్సింగ్ కాన్సెప్ట్ ఇంకా మనం చెప్పుకోలేదు కదా. సో మనం యానిమేషన్స్ ఎప్పుడైనా చూపించాలప్పుడు ఆ పర్టికులర్ విజెట్ ని మనం ఇట్లా ఈ సింగిల్ ట్రిగ్గర్ ప్రొవైడర్ స్టేట్ మిక్సింగ్ కి మనం ఇట్లా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఏంటంటే ఆ ప్రొవైడర్ని మనం ఎప్పుడైనా లైక్ ఆ పర్టికులర్ క్లాస్లో ఎప్పుడైనా యానిమేషన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఈ సింగిల్ టిక్కర్ అనేది మనకి ఆ యానిమేషన్ ఆ ఫ్రేమ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మన విజెట్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్. జస్ట్ మీరు ఇట్లా దీన్ని మిక్సింగ్ పెట్టేసుకొని మీరు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీనికి వచ్చేసి ట్యాబ్ కంట్రోలర్ అసైన్ చేశాను కదా. సో అప్లికేషన్ బిల్డ్ చేసిన అప్లికేషన్ స్ట్రక్ అయిపోయింది. టైమర్ స్టార్ట్ డేట్. సో రీస్టార్ట్ చేద్దాం. మనం ట్యాబ్ కంట్రోలర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం కదా. సో ఇనిట్ స్టేట్ కాల్ అయ్యి ఉండదు. సో అందుకోసమనే మనకి ఇనిట్ స్టేట్ లైక్ ట్యాబ్ కంట్రోలర్ నల్ వచ్చింది, లేట్ ఇనిషియలైజ్ చేసిన వాల్యూ అని మనకి ఎర్రర్ వచ్చింది. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం రీస్టార్ట్ చేసిన అప్లికేషన్ని. ఏం అప్లికేషన్ లోడ్ అవ్వట్లేదు. ఇన్హెరిట్ అంటే ఎక్స్టెన్స్ యూజ్ చేస్తే మనకి ఎక్స్టెన్స్ ఫీచర్స్ అవుతుంది. ఇక్కడ విత్ అని చెప్తే ఏంది ఇక్కడ విత్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి మన డాట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు కదా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదని మనకి మిక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ మిక్సింగ్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లెక్క వర్క్ చేస్తుంది. ఇదేంటంటే ఒక క్లాస్ని తీసుకొని ఆ క్లాస్ ఇంకో మల్టిపుల్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక దాన్ని కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఆల్టర్నేటివ్ టు మన ఇప్పుడు సపోజ్ ఇంకో మిక్సింగ్ అనేది ఉందా మెటీరియల్ స్టేట్. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఎక్స్టెన్స్ అనేది ఓన్లీ సింగిల్ ఎక్స్టెన్సే చేస్తుంది. అది ఇక్కడ నేను వేరే ఎక్స్టెన్స్ పెడితే నాకు వేరే క్లాస్ పెడితే సపోర్ట్ చేయదు కదా. అదే మనం మిక్సింగ్తో ఏంటంటే మల్టిపుల్ క్లాసెస్ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట మన మిక్సింగ్ కాన్సెప్ట్తో. యాక్చువల్గా కాన్సెప్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటాం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కన్నా. ఏంది ఎంతసేపు పడుతుంది? ఓకే, సో ట్యాబ్ లేఅవుట్కి వచ్చేసా. సో ట్యాబ్ లేఅవుట్కి వచ్చేసాను. నాకు ఇష్యూస్ ఏం రావట్లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్యాబ్ కంట్రోలర్ ఇచ్చాం కాబట్టి మనకి డిఫాల్ట్గా మనం ఏదైతే చేసుకున్నామో ఆ ట్యాబ్ కంట్రోలర్ మనకు వర్క్ కాదనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే రిమూవ్ చేయను, కామెంట్ చేస్తా. కామెంట్ చేస్తే మళ్ళీ మొత్తం సో నేను జస్ట్ దీన్ని కామెంట్ చేసేసి ఇక్కడ ఎందుకంటే మనం ట్యాబ్ కంట్రోలర్ని యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇది సపోర్ట్ చేయదు అనమాట. సో ఈ ట్యాబ్ కంట్రోలర్ ట్యాబర్కి సో మనం సేమ్ ఇదే కంట్రోలర్ని ఇక్కడ కూడా అసైన్ చేస్తాం. ట్యాబ్ వ్యూలో కంట్రోలర్ ట్యాబ్ కంట్రోలర్.
సో ఈ కాన్స్టెంట్ని నేను ఇక్కడ రిమూవ్ చేసేసిన. సో మనం ట్యాబ్ కంట్రోలర్ని యూజ్ చేసినప్పుడు ఏంటో మనం డిఫాల్ట్గా మీరు ఎటువంటిది మేనేజ్ చేసుకోకూడదు అనుకుంటే డిఫాల్ట్ ట్యాబ్ కంట్రోలర్ వాడండి. లేకపోతే మీరు మాన్యువల్గా ఒక ట్యాబ్ కంట్రోలర్ క్రియేట్ చేసి దానికి ఇట్లా ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ ట్యాబ్ బార్కి మన దీనికి మన విజెట్కి మన కింద ఉంది కదా బాటమ్ నావిగేషన్ ఈ రెండింటికి ఇవ్వండి. సో ఇట్లా మనం స్వైప్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకి చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేసినా మనకి ఆటోమేటిక్గా మనకి ట్యాబ్ కంట్రోలర్ పెడితే స్వైపింగ్ వచ్చేస్తుంది. సో ఈ కంట్రోలర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా క్లిక్కింగ్ జరగాలనుకుంటే సపోజ్ ఇప్పుడు నేను ఫ్లైట్ ఉంది కదా, సో ఇక్కడ ఫ్లైట్ ఐకాన్ కింద నేను ఇంకొక దీన్ని కాలంతో ర్యాప్ చేస్తాను. సో కాలంతో ర్యాప్ చేసినప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బటన్ పెట్టేసాను. సో టెక్స్ట్ బటన్ పెట్టేసి ఇక్కడ గో నెక్స్ట్ అని పెట్టా. సో గో నెక్స్ట్ అని పెట్టేసా. సో గో నెక్స్ట్ అని పెట్టేసి ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తా ట్యాబ్ కంట్రోలర్ తీసుకుంటా. సో ట్యాబ్ కంట్రోలర్ యానిమేట్ టు. సో యానిమేట్ 2 అని ఇక్కడ మనకు మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ వాల్యూ పోవాలో ఆ వాల్యూ, సపోజ్ నాకు నెక్స్ట్ వెళ్ళాల్సింది 0th పొజిషన్ కదా, సో నేను దీని మీద క్లిక్ చేసిన గో నెక్స్ట్ మీద క్లిక్ చేసి నాకు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ దానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను సెకండ్ దానికి వెళ్ళాలంటే మనం చేసుకోవచ్చు. సపోజ్ దీని మీద క్లిక్ చేసి నాకు ఆటోమేటిక్గా సెకండ్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ కంట్రోలర్ని యూజ్ చేసుకుని ఏంటంటే మనం ఈ ట్యాబ్ లేఅవుట్ ఎంటైర్ బిహేవియర్ మొత్తాన్ని మనం ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకోసం సపోజ్ మనం ఈ డిఫాల్ట్గా యూజ్ చేసినాం అనుకోండి, వాడు ఇట్లా స్వైప్ చేస్తేనే మనకి స్వైప్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇట్లా క్లిక్ చేసినప్పుడు కానీ ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు కానీ మన ఆటోమేటిక్ ఇంకో ట్యాబ్కి తీసుకెళ్ళాలంటే మనకి ఆ బిహేవియర్ ఇందులో రాదనమాట. సో అందుకోసమే మనం ఇట్లా ట్యాబ్ కంట్రోలర్ తీసుకొని మనకి ఇంక ఎంటైర్ ఆ కంట్రోల్ లైక్ ఆ ట్యాబ్ కంట్రోలర్ మొత్తాన్ని మన హ్యాండ్లో పెట్టుకొని మనం కంట్రోల్ చేసుకుంటాం. దానికోసమని మనం ఇట్లా కస్టమ్గా ట్యాబ్ కంట్రోల్ వాడతాం. సో ఇక్కడ కూడా మీరు ప్రజెంట్ ఏ ఇండెక్స్లో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ ట్యాబ్ ప్రజెంట్ ఏ ఇండెక్స్లో ఉంది, లైక్ కరెంట్ ఎక్కడ ఉంది అని కూడా మనం ఇప్పుడు సపోజ్ యూజర్ ఏ ట్యాబ్ చేసిండు, సో అవి కూడా మనం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ట్యాబ్ సో ట్యాబ్ ఆన్ ఇండెక్స్ అని పెట్టేసిన. సో ఇండెక్స్ అని పెట్టేసి సపోజ్ ఇప్పుడు నేను దేని మీద అయినా క్లిక్ చేశాను అనుకోండి, ఏదైనా పర్టికులర్ దాని మీద, సో ఇక్కడ నాకు ట్యాబ్ ఆన్ 0 అని వచ్చింది. సో ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. సో మనకి స్వైప్ చేసేటప్పుడు రాదు. సో స్వైప్ చేసేటప్పుడు మనం కంట్రోలర్ని యూజ్ చేసుకోవాలి. సో ఇట్లా మనం ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే ఆన్ ట్యాప్ అని వస్తుంది. ఇట్లా మనకి స్వైప్ చేసినప్పుడు కూడా మనకి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం లిజనర్ పెట్టుకోవాలన్నమాట. ఈ ట్యాబ్ కంట్రోలర్లో యాడ్ లిజనర్ అని మనకు ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ లిజనర్ పెట్టుకొని మన కరెంట్ ఏ పొజిషన్ ఎప్పుడైనా మన ట్యాబ్ చేంజ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ లిజనర్ వచ్చేసింది అనమాట. సో పొజిషన్ అని పెట్టేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కరెంట్ పొజిషన్ మనకి సపోజ్ ఇండెక్స్ అని ఉంటుంది. సో ఆ ఇండెక్స్ తీసుకుంటే మనకి కరెంట్ పొజిషన్ అనేది వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వెళ్ళాలి, ఇన్నిట్ స్టేట్లో రాసాను కాబట్టి మనకి అది అమ్మటిని అప్డేట్ కాదు. సో ఇప్పుడు నేను మూవ్ చేసేటప్పుడు కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది చూసారా, ట్యాబ్ కంట్రోలర్ పొజిషన్ చేంజ్ అయిందని. సో ఇప్పుడైతే మన దాంట్లో ఏదైనా పొజిషన్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనం ఈ కంట్రోలర్ లిజనర్ని యూజ్ చేసుకుని మన పర్టికులర్గా మన ప్రజెంట్ మంది ఏ ట్యాబ్లో ఉందని తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ పొజిషన్ తెలుసుకోవడానికి కూడా ట్యాబ్ కంట్రోలర్ డాట్ ఇండెక్స్ అని పెట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రజెంట్ ఏ ఇండెక్స్లో ఉన్నారో కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇదనమాట మనకి ట్యాబ్ లేఅవుట్. సో ఇది మన కాన్సెప్ట్. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు డిజైన్ చేసుకొని మీరు చేసేసుకోవచ్చు అనమాట ఈ ట్యాబ్ కంట్రోలర్. ఏ డౌట్స్ లేకపోతే మనం నెక్స్ట్ పేజ్ వ్యూ గురించి మాట్లాడుకున్నాం. సో పేజ్ వ్యూ అంటే మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి కరోజల్ స్లైడర్స్ ఉంటాయి. కరోజల్ స్లైడర్స్ అంటే ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా మీరు అప్లికేషన్లో చూస్తుంటే మనకి ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి, లైక్ మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఇట్లా పక్క సైడ్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ పేజెస్. మీరు ఈవెన్ మన యూట్యూబ్లో చూసినా కూడా మనకి షార్ట్స్ అప్పుడు మనం పక్క స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, సో అది కూడా మనకు ఒక పేజ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ లెక్క ఫీల్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ కూడా మనకి అప్లికేషన్లో ఇప్పుడు స్లైడర్ వస్తుంది. సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ పైన వస్తుంది చూసారా సేవ్ బిగ్ అని. సో దీని మీద క్లిక్ ఇది మనకు ఆటోమేటిక్గా స్లైడర్ అవుతాయి అనమాట. సో ఈ ఫంక్షనాలిటీని మనం మన ఫ్లటర్లో ఎట్లా చేస్తామంటే మనం ఈ
పేజ్ వ్యూ విజెట్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. దీనికోసం మనకు ఒక పర్టికులర్ ప్యాకేజ్ కూడా ఉంది, బాగా ఫేమస్, స్లైడర్ ఫ్లటర్. సో మనకి ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో సేమ్ మన ఇదే ఫంక్షనాలిటీ చేసుకోవచ్చు. మనకి ఇది ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్లో మనకి దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ స్లైడర్స్ ఉంటాయి. సో ఈ ప్యాకేజ్ మొత్తం మనకి పేజ్ వ్యూ కాన్సెప్ట్ మీద వర్క్ అయ్యేది. మీకు డైరెక్ట్గా కరోజల్ని యూజ్ చేసుకోవాలి మీ అప్లికేషన్లో అంటే డైరెక్ట్గా ఈ ప్యాకేజెస్ని యూజ్ చేసుకొని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. జస్ట్ ఈ కాపీ చేసేసి మీకు ఏదైతే విజెట్స్ కావాలో ఆ విజెట్ని పెట్టేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనకి ఇంటర్నల్గా లైక్ అసలు పేజ్ ఎట్లా మూవ్ అవుతుంది ఒక పేజ్ ఒక నుంచి, సో వాటన్నిటి మనం నేర్చుకోవడానికి ఇప్పుడు మనం పేజ్ వ్యూ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేద్దాం. సేమ్ మనం ఇలాంటిది ఒక స్లైడర్ని మనం బిల్డ్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక పేజ్ తీసుకుంటా. సో దాని పేరు ఏం పెడతా అంటే పేజ్ వ్యూ స్క్రీన్ అని నేను ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తాను. సో స్క్రీన్ క్రియేట్ చేసి నేను ఒక స్టేట్లెస్ తీసుకుంటా. ఫస్ట్ అయితే పేజ్ వ్యూ స్క్రీన్. సో పేజ్ వ్యూ అనేది విడ్జెట్ నేమ్, ఇది మన స్క్రీన్ అనేది. సో ఇప్పుడు నేను మళ్ళీ డాష్బోర్డ్ స్క్రీన్లోకి వెళ్ళా. సో డాష్బోర్డ్ స్క్రీన్లోకి వెళ్ళేసి సో ఇక్కడ డ్రావర్ ఐటెంలో నేను మళ్ళీ సేమ్ ఇంతకు ముందు పెట్టినట్టు ఇక్కడ నేను పేజ్ వ్యూ లేఅవుట్ అని పెడతాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా రిఫర్ చేస్తున్నా కానీ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది కోడ్ కూడా. సో అందుకోసమని నేను సపరేట్గా ఒక స్క్రీన్ క్రియేట్ చేసి పెట్టేసిన. సో ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళేసి పేజ్ వ్యూ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే మనకు బై డిఫాల్ట్గా ప్లేస్ హోల్డర్ విజెట్ వస్తుంది కదా. సో ఈ ప్లేస్ హోల్డర్ ప్లేస్లో నేను స్కాఫోల్డ్ అని పెట్టేసిన. సో స్కాఫోల్డ్ అని పెట్టేసి ఇప్పుడు మనం వ్యూని ఇప్పుడు యాక్చువల్ వ్యూని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక యాప్ బార్ తీసుకుంటా. సో యాప్ బార్ టైటిల్, సో పేజ్ వ్యూ లేఅవుట్ అని నేను ఇట్లా ఒక స్క్రీన్ పెట్టేసిన. సో ఇప్పుడు పేజ్ వ్యూ లేఅవుట్ పెట్టేసి ఇప్పుడు నేను పేజ్ వ్యూని చూపించాలి. సో దానికోసం మనకి ఏంటంటే డైరెక్ట్గా ఫ్లటర్లో ఏంటంటే మనకి ఒక విజెట్ ఉంది, దాని పేరే పేజ్ వ్యూ విజెట్ ఉంది. సో ఈ పేజ్ వ్యూ విజెట్ని మనం యూజ్ చేసేసుకుంటాం. సో యూజ్ చేసుకుని దీనికి మల్టిపుల్ చిల్డ్రన్స్ని మనం పాస్ చేయాలన్నమాట. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే మీరు సపరేట్గా ఒక లిస్ట్ ఆఫ్ విజెట్స్ని అయినా పైన డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు కింద అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది అప్ టు యూ. నేను జస్ట్ ఒక టెక్స్ట్ వ్యూ పెట్టేస్తాను. సో ఈ టెక్స్ట్ ప్లేస్లో మీకు రియల్ టైమ్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. సో పేజ్ 1, సో పేజ్ 2, పేజ్ 3, పేజ్ 2, పేజ్ 3. సో దీన్ని నేను సెంటర్ పెట్టేస్తా. సో సెంటర్ పెట్టేసిన. సో నేను ఏం చేస్తాను అంటే ఇన్ని విడ్జెట్స్ తీసుకునే బదులు కామన్ విడ్జెట్ ఒకటి తీసుకుంటా. సో మై పేజ్ ఒక విడ్జెట్ తీసుకోము, ఎందుకంటే ప్రతిసారి కామన్గా చేయాలి కదా. సో మనం మోస్ట్లీ మన రియల్ టైంలో చేసేది కూడా ఇట్లా కామన్ విడ్జెట్స్తోనే చేస్తాం, ప్రతిసారి సపరేట్ విడ్జెట్ క్రియేట్ చేయం. సో అందుకోసమని ఇంట్లో ఒక సపరేట్ ఒక విడ్జెట్ తీసుకున్నా. సో ఇక్కడ నేను ఇండెక్స్ని పాస్ చేసుకుంటా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మై పేజ్ వ్యూ 1, మై పేజ్ వ్యూ 2, 0, 1, 2, 3. సో 3 అని పెట్టేసిన. సో ఇక్కడ మనకి ఇట్లా వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ విజెట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు సపోజ్ నేను దీని మొత్తానికి ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నా. సో నేను డైరెక్ట్గా కలర్ని నేను ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు, లేకపోతే నేను ప్రతిసారి ఇట్లా మాన్యువల్గా చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ స్టైల్ని మార్చాలి, అదే నేను ఇక్కడ ఇదే విజెట్ 4 సార్లు చేస్తే 4 ప్లేసెస్లో మార్చాలి. అది ఇట్లా కామన్ విజెట్ తీసుకోవడం అనేది ఒకసారి నేను మార్చేస్తే నాకు త్రూ అవుట్ ఎక్కడెక్కడ వాడుతున్నారో అన్ని ప్లేసెస్లో మనకి ఈజీగా మారిపోయింది అన్నమాట. సపోజ్ నేను దీని ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఒక 40 పెట్టేసిన, మనకి పెద్దగా కనిపించాలి కదా. సో పేజ్ 0 అని పెట్టేసిన. నేను జస్ట్ ఏం చేయలేదు, ఒక పేజ్ వ్యూ తీసుకున్నా. సో ఆ పేజ్ వ్యూ తీసేసుకొని మనకి ఇక్కడ నేను పేజెస్ పెట్టేసిన. ఇప్పుడు నేను ఇక్కడ చూసారు, ఇక్కడ నేను స్వైప్ చేస్తుంటే నాకు పక్కకి వెళ్ళిపోతుంది. అదే నేను ఇది కాలంలో పెట్టాను అనుకోండి, సపోజ్ దీన్ని కాలంలో పెడితే, సో మన కాలంలో పెడితే ఎట్లా వచ్చింది, రోలో పెడితే మనకి ఎట్లా వస్తుంది,
సైడ్కి వస్తుంది. సో అదే విధంగా మనం ఇక్కడ పెడితే ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో పేజ్ వ్యూ అనేది అంటే ఆ పేజ్లోనే ఉంది కదా, ఒక పేజ్ లెక్క మనకి మొత్తం వ్యూ ఇది చూపిస్తుంది. ఆటోమేటిక్గా లోపల అది ఎట్లా మెయింటైన్ చేసుకుంటుంది అనేది మనకి మొత్తం అది మనకి ఫ్లటర్ ఎస్డికే మెయింటైన్ చేసుకుంటుంది. సో దాని గురించి మనం ఏమి ఆలోచించక్కర్ల. ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఉంటుందో అది మనకి మెయింటైన్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు హారిజాంటల్గా ఇట్లా నాకు హారిజాంటల్గా వస్తుంది, ఇట్లా వర్టికల్గా స్వైప్ కావాలనుకుంటే ఇక మనకి యాక్సెస్ అని ఏదైనా ఉందో డైరెక్షన్ కానీ ఆ స్క్రోల్ డైరెక్షన్ ఉంది కదా, స్క్రోల్ డైరెక్షన్ యాక్సెస్ తీసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మన యాక్సెస్ నేను వర్టికల్ పెడతా. సో వర్టికల్ అని పెట్టేసి ఇప్పుడు నేను స్వైప్ చేస్తాను. స్వైప్ చేసినప్పుడు చూసారు నాకు ఇట్లా వర్టికల్ బిహేవియర్ వచ్చేసింది. నాకు ఒకవేళ హారిజాంటల్ కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా షార్ట్స్ చూసినా కానీ ఇంతే కదా, ఇట్లా మూవ్ చేస్తుంటే నెక్స్ట్ వస్తుంది. సేమ్ వాళ్ళు కూడా ఇంతే ఇలాంటి పేజ్ లేఅవుట్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు, వాడేసి దానికి వాళ్ళు మళ్ళీ దానికి ఫంక్షనాలిటీ చేసుకుంటారు అనమాట. సో ఇదన్నమాట మనకి పేజ్ వ్యూ ఎట్లా వర్క్ అయితే. లైక్ ఇక్కడ మనకి కొన్ని కాల్ బ్యాక్స్ మెథడ్స్ కూడా ఉంటాయి. లైక్ మనకు కూడా స్క్రోల్ డైరెక్షన్ చూస్తే ఒక రివర్స్లో కావాలనుకుంటే రివర్స్, లేదు మనకి ఇట్లా ఈ కంట్రోలర్ కూడా కావాలి, పేజ్ ముందుకి వెనక్కి వెళ్ళాలి, మనకి కంట్రోలర్ కూడా కావాలనుకుంటే మనం ఇట్లా కంట్రోలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆన్ పేజ్ చేంజ్ ఉంది మనకి చిల్డ్రన్ అంటే మనం ఇచ్చేది. ఇంక ఇవన్నీ మనం అంతేమీ ఉపయోగించాం. సో పేజ్ కంట్రోలర్ని మనం క్రియేట్ చేసుకొని సో పేజ్ కంట్రోలర్ ఎట్లా యూజ్ చేయాలో చెక్ చేద్దాం. సో పేజ్ కంట్రోలర్ యూజ్ చేస్తే ఏంటంటే మనం దీన్ని ప్రోగ్రామాటికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక బటన్ పెడతా, సో ఫ్లోటింగ్ అయితే ఐకాన్ అని పెట్టేసుకోవచ్చు. ఐకాన్స్ దాంట్లో నెక్స్ట్ ప్లాన్ అని ఒక ఐకాన్ ఏదో ఉంది కదా, యారో నెక్స్ట్ స్కిప్ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో జస్ట్ ఒక ఐకాన్ పెట్టేసిన మీకు ఇష్టం వచ్చిన ఐకాన్ మీరు పెట్టుకొని సో దీన్ని ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెడతాం బెటర్. సో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెట్టినప్పుడు మనం ఆన్ ప్రెస్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆన్ ప్రెస్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనకి ఇట్లా ఒక ఐకాన్ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు మనం దీని మీద ఇక్కడ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా స్వైప్ బిహేవియర్ వస్తుంది. కానీ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలనుకుంటే మనం ఇక్కడ పేజ్ కంట్రోలర్ని తీసుకోవచ్చు. సో పేజ్ కంట్రోలర్ సో పేజ్ కంట్రోలర్ ఇది అవసరం మనకి. పేజ్ కంట్రోలర్ అయిపోయేసిన సో ఈ పేజ్ కంట్రోలర్ని తీసుకొని ఇక్కడ మనం ఈ కంట్రోలర్లో మనం ఇక్కడ పేజ్ కంట్రోలర్ని పెట్టేసి సపోజ్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మనకి నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అని మనకి ఒక మెథడ్ ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్కి మనం ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసుకునేటప్పుడు మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఇది ఒకటే కాదు. డాట్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ అవైలబుల్ మెథడ్స్ ఏంటంటే యానిమేట్ టు నెక్స్ట్ పేజ్, జంప్ టు పేజ్. సో ఇట్లా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ప్రీవియస్ పేజ్ కావాలంటే ప్రీవియస్ పేజ్. ఇట్లా మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇట్లా మన యానిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. లైక్ ఇక్కడ మనం డ్యూరేషన్ ఎంత టైం కావాలని, అదే లేదు మనం డైరెక్ట్గా జంప్ టు అని యూజ్ చేస్తే మనం జస్ట్ మన వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది. సపోజ్ ఒక నెక్స్ట్ వాల్యూకి జంప్ అవ్వాలనుకుంటే మనం ఇట్లా జంప్ టూలో ఇట్లా మనకి ఈ నెంబర్ ఇచ్చేసుకుని సరిపోయింది. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూసారా నాకు ఫస్ట్ పేజ్కి జంప్ అయిపోతుంది. సో ఇట్లా మనం జంప్ వాడుకోవచ్చు. లేదు మీరు నెక్స్ట్ వాడదాం అనుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ అని ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్లో ఏమేమి తీసుకుంటుంది అంటే ఇది డ్యూరేషన్ తీసుకుంటుంది, ఎంత టైం డ్యూరేషన్ కావాలని. సో నేను డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ పెట్టా. సో తర్వాత ఇక్కడ మనకి కర్వ్స్ అని ఉంది. కర్వ్స్ అంటే యానిమేషన్స్ అనమాట. సో దీనికి మన డిఫాల్ట్గా మనకి కర్వ్స్ అని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది మీరు బౌన్స్ ఎఫెక్ట్ మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇవి కొన్ని డిఫాల్ట్ యానిమేషన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు ఫ్లటర్లోకి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ ఎట్లా మూవ్ అవుతుందని. ఇక్కడ ప్రతిదానికి వీళ్ళు ఇస్తారు, లైక్ బౌన్స్ ఇన్, బౌన్స్ అవుట్, ప్రతిదానికి వీళ్ళు ఒక పర్టికులర్ యానిమేషన్ ఇస్తారు. సో ఆ యానిమేషన్ని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ యానిమేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. కర్వ్ బౌన్స్ ఇన్ కావాలా, బౌన్స్ అవుట్ కావాలా, లైక్ మనకి ఇంకా చాలా ఉంటాయి. లైక్ ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్గా వస్తే మనం ఓన్లీ సొంత చేసుకోకర్లా మనం వీటిని యూజ్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు. సపోజ్ మనం ఏదో ఒకటి బౌన్స్ ఇన్ కొడదు, బౌన్స్ ఇన్ యూజ్ చేద్దాం. సో ఇన్ చేసేసి
సో ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తుంటే చూసారు నాకు ఇక్కడ బౌన్స్ అవ్వకుండా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం లాస్ట్కి వచ్చాం కాబట్టి లాస్ట్కి వచ్చినప్పుడు మనం కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్కి తీసుకెళ్ళాలి. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ నేను ఇండెక్స్ 3 seconds అని డ్యూరేషన్ ఇచ్చా, 3 seconds ఇచ్చినప్పుడు మనకి డిలే కూడా చాలా వస్తుంది అనమాట. సపోజ్ మనకి ట్యాబ్ లేఅవుట్ కదా, సో ఇక్కడ నాకు చూసారు డిలే ఎంతసేపు వచ్చింది, 3 seconds డ్యూరేషన్ వస్తుంది. మనకి ఆ 3 seconds యానిమేషన్ వచ్చేసి మనకి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. అట్లా మనకి డిఫరెంట్ వస్తుంది. ఒకవేళ మీకు బౌన్స్ ఇన్ కాదు, ఈజీ ఇన్, ఈజీ అవుట్, ఇట్లా మనకి చాలా ఉంటాయి. క్యూబిక్ అని, ఎక్స్పో అని, మనకి ఇది మనకు కావాల్సింది మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారు ఇది మనకి ఈజీ ఇన్, ఎక్స్పో అన్నప్పుడు మనకి ఇలాంటి యానిమేషన్ వస్తుంది. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏదైతే యానిమేషన్స్ వర్క్ అయితే అనుకుంటారో ఆ పర్టికులర్ దాన్ని వర్క్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. నాకు యానిమేషన్ వద్దు ఏం వద్దు అన్నప్పుడు మీరు డైరెక్ట్గా పేజ్ కంట్రోలర్ని యూజ్ చేసుకొని జంప్ టు అని కొడితే మనకి బై డిఫాల్ట్గా ఏదో ఒక యానిమేషన్ ఉంటుంది కదా, ఆ యానిమేషన్ వచ్చేసింది. ఈ జంప్ టు అనేది యూజ్ చేస్తాం ఒకవేళ నాకు యానిమేషన్స్ వద్దు ఏం వద్దు అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ ప్రజెంట్ ఇట్లా మనకి చేంజ్ అవుతుంది కదా, లైక్ ఇట్లా మనకి చేంజ్ అయినప్పుడు ఏ ఇండెక్స్లో ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఆన్ చేంజ్ ఉంటుంది, ఆన్ పేజ్ చేంజ్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసేసా. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసేసా. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ మనకి పేజ్ చేంజ్ చేయొద్దో ఆటోమేటిక్గా మనకి కాల్ బ్యాక్ అనేది కాలేదు. మీరు ఏదైనా ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా, మీరు అనాలిటిక్స్ని కాల్ చేసుకోవడం కానీ ఏమైనా కాల్ చేసుకోవాలనుకున్నా మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనం చూసారా ఆన్ పేజ్ చేంజ్ వస్తుంది. సో ఇదనమాట పేజ్ వ్యూ గురించి. దీనికి మనకి పేజ్ వ్యూ బిల్డర్ కూడా ఉంది. సో ఈ డేటా మొత్తాన్ని మన డైనమిక్ కూడా గెట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఒకసారి చూడండి. మనకి ఇది జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోయేది, మీరు అది ఈజీగా యూజ్ చేయొచ్చు. లేఅవుట్ బిల్డర్ లక్కే ఉంటుంది. డౌట్ రావచ్చు, ఇక్కడ నేను స్టేట్లెస్ విజెట్ తీసుకున్న ఈ స్టేట్ అంతా ఎట్లా మేనేజ్ అవుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇదేంటంటే మన అప్లికేషన్ మేనేజ్ చేసుకుంటుంది అనమాట. సపోజ్ మన స్టేట్ మేనేజ్మెంట్ మాట్లాడేటప్పుడు నేను ఒకటి చెప్పా ఇక్కడ. సో ఇక్కడ మనం ఎంఫిమెరల్ అండ్ యాప్ స్టేట్ అని రెండింటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ స్టేట్ ఏంటంటే మనకి ఎలాంటి విజెట్స్ అనమాట. లైక్ ఇక్కడ మనకి పేజ్ వ్యూ విజెట్ ఉంది కదా. సో ఈ పేజ్ వ్యూ విజెట్ అంటే మనకి ఆటోమేటిక్గా అదే మేనేజ్ చేసుకుంటుంది అనమాట. లైక్ నేను పేజ్ వ్యూ కూడా మెన్షన్ చేస్తాను, పేజ్ వ్యూ విజెట్. సో ఈ ఆటోమేటిక్గా ఈ స్టేట్ మొత్తాన్ని అదే మేనేజ్ చేసుకుంటుంది అనమాట. లైక్ మనం ఇక్కడ నేను మొత్తం స్టేట్లో పెట్టినా కానీ నాకు ఈ పేజ్ మొత్తం అప్డేట్ అవుతుంది. సో ఈ స్టేట్ని ఏమంటారంటే ఎంఫిమెరల్ మనకి స్టేట్ అంటారు. మన యాప్ స్టేట్ని యూజ్ చేసుకుంటే మనం ఈ టెక్నిక్స్ యూజ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ మనకి ఈవెన్ ట్యాబ్ లేఅవుట్ కూడా మనకి ట్యాబ్ బార్ కూడా దీని కిందకే వస్తుంది, ఎంఫిమెరల్ స్టేట్ కిందకి. సో మనకి ఆటోమేటిక్గా అది స్టేట్ మేనేజ్ చేసేసుకుంటుంది ఈవెన్ మనం స్టేట్లెస్ విజెట్లో పెట్టుకున్నది. ఒకవేళ మీకు కస్టమ్గా ఏదైనా కావాలి, నేను మాన్యువల్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు మీరు స్టేట్ని దీన్ని స్టేట్ ఫుల్ విజెట్కి మార్చుకొని మీరు స్టేట్ పెట్టుకొని మీకు ఏదైనా ఆపరేషన్స్ కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పేజ్ లేఅవుట్. ఇక్కడ మాట్లాడుకోబోయేది ఏంటంటే అబ్జర్వ్ పాయింటర్ అండ్ ఇగ్నోర్ పాయింటర్ అని మనకి 2 విజెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే మన అప్లికేషన్లో ఏదైనా ఒక బటన్కి మనం టచ్ ఇచ్చినప్పుడు ఆ టచ్ని మనం తీసేయాలంటే మనం ఈ విజెట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విజెట్స్ని యూజ్ చేసేసి మనం ఈ విజెట్స్ని యూజ్ చేసేసి మనం ఏదైనా ఒక బటన్కి టచ్ కానీ అలాంటి ప్రాపర్టీస్ని తీసేయాలన్నప్పుడు మనం తీసేయచ్చు. ఇప్పుడు సపోజ్ ఐఆర్సిటీసీలో ఉంటుంది. సో ఆ ఐఆర్సిటీసీలో కొన్నిసార్లు మనకు కొన్ని బటన్స్ పనిచేయమన్నమాట. సో పని చేయనప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాన్ని ఏమంటాడంటే వాడు లైక్ ఆ పర్టికులర్ యాక్షన్ని డిజేబుల్ చేస్తాడు అనమాట. సో అప్పుడు మనకి ఈ పర్టికులర్ విజెట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ అబ్జర్వర్ విజెట్ అనేది, సో ఈ అబ్జర్వ్ కానీ ఇగ్నోర్ పాయింటర్ ఈ రెండు చేసేదైతే సేమ్ పని. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. మనం ఇట్లా హోమ్ స్క్రీన్ చెప్తే మనకి సపరేట్గా స్క్రీన్కి వెళ్ళిపోతుంది.
ఓకే, ఫస్ట్ మనం ఏ విడ్జెట్ గురించి చూద్దాం. ఒక బటన్ విడ్జెట్ కావాలి మనకి. సో హోమ్ స్క్రీన్ మొత్తం ఇది వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి 2 విడ్జెట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఈ 2 విడ్జెట్లు ఒకటే పని అనుకున్నాం కదా. సో ఇదేంటంటే మామూలుగా ఈ 2 చేసేది ఏంటంటే మనకి డిజేబులింగ్ అనమాట. మనకి డిజేబుల్ చేయడానికి మనకు వస్తుంది. సో ఇక్కడ మనకి అబ్జర్వర్ పాయింటర్ ఏం చేస్తుంది అంటే ఇది ఓన్లీ ఆ సబ్ ట్రీకి మాత్రమే మనకి బ్లాక్ చేస్తుంది అనమాట. లైక్ ఓన్లీ డైరెక్ట్ చైల్డ్ ఉంటుంది కదా. సో వాటికి మాత్రమే బ్లాక్ చేస్తుంది. సో చిల్డ్రన్స్ అలౌ చేయొచ్చు. ఓన్లీ డిజేబుల్ టచ్ ఫర్ subtree but allows to its children అన్నమాట. సో ఓన్లీ మనం ఏదైనా ఒక విడ్జెట్ పెడితే ఆ ఒక్క విడ్జెట్స్ మాత్రమే మనకి ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ అన్ని మనకి వర్క్ అయితే. సో ఇది అబ్జర్వర్ పాయింటర్. అదే మనకి దీని పేరు ఏం పేరు, సో అదే మనకి ఇగ్నోర్ పాయింటర్ అంటే ఏంటంటే మొత్తం ఎంటైర్ సబ్ ట్రీ మొత్తానికి మనకి బ్లాక్ చేసేస్తుంది అనమాట. అండ్ డిజేబుల్ టచ్ ఫర్ ఆల్ ద విడ్జెట్స్. ఇగ్నోర్ పాయింట్ బోత్ ఇట్ సెల్ఫ్ అండ్ సబ్ ట్రీ. డిజేబుల్ టచ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ సబ్ ట్రీస్. సో ఇదనమాట మనకి డిఫరెన్స్ రెండింటికి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. సో ఓన్లీ టచ్ ఫర్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక బటన్ తీసుకుంటా. లైక్ నేను ఇప్పుడు మళ్ళీ హోమ్ స్క్రీన్కి లైక్ ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేశాను కదా. సో ప్రొఫైల్ స్క్రీన్ మనం బిల్డ్ చేయాలి కదా. నేను ప్రొఫైల్ స్క్రీన్కి ఓపెన్ చేస్తాను. సో ప్రొఫైల్ స్క్రీన్ ఓపెన్ చేస్తాను. ప్రొఫైల్ స్క్రీన్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక స్టేట్ఫుల్ విడ్జెట్ తీసుకుంటాను. సో స్టేట్ఫుల్ స్టేటస్ ఏ విడ్జెట్ అని తీసుకోవచ్చు. సో ప్రొఫైల్ స్క్రీన్ పెట్టేసిన. సో పెట్టేస్తే ఇక్కడ మనకి స్కాఫోల్డ్ వస్తుంది. సో స్కాఫోల్డ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ డాష్బోర్డ్ స్క్రీన్కి వెళ్తాను. డాష్బోర్డ్ స్క్రీన్కి వెళ్ళేసి మనం దీన్ని కూడా యాడ్ చేయాలి కదా ఆ లిస్ట్లోకి. సో డాష్బోర్డ్ స్క్రీన్లో సబ్స్క్రిప్షన్ స్క్రీన్ చూపిస్తుంది కదా. సో నేను ప్రొఫైల్ స్క్రీన్ అని పెట్టేసి ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ చేస్తాను. అండ్ డాష్బోర్డ్ స్క్రీన్లో కూడా మనకి ఇక్కడ ట్యాబ్ కంట్రోలర్ పెట్టినాం. మనకి ఇది ఇంకా అవసరం లేదు. జస్ట్ నాకు వద్దాను జస్ట్ రిమూవ్ అని పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా విడ్జెట్ అనేది వెళ్ళిపోయింది. సో నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం ప్రొఫైల్ స్క్రీన్కి వచ్చాం. సో ప్రొఫైల్ స్క్రీన్లో ఏం చేస్తానంటే మనం ఒక యాప్ బటన్ పెట్టేసాం. యాప్ బార్ అవసరం లేదు. బాడీ తీసుకున్నా. సో బాడీలో కాలం పెట్టేసిన. సో కాలం పెట్టేసి చిల్డ్రన్కి ఇక్కడ నేను చిల్డ్రన్ పెట్టేసిన. సో ఇక్కడ నేను ఒక బటన్ తీసుకున్నాను. సో టెక్స్ట్ బటన్ తీసుకున్నప్పుడు మనకి మనం ప్లే వీడియో. సో నేను ఇక్కడ ప్లే వీడియో లైక్ వ్యూ వీడియో. సో వ్యూ వీడియోస్ అని నేను ఒక ఆప్షన్ పెట్టేసిన. సో ఇదేంటంటే నాకు ఇది సర్వర్ నుంచి వచ్చింది అనుకోండి. సో సర్వర్ నుంచి డేటా వస్తుంది. సో ఈ టచ్ అనేది మనకి మన బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి మనం ఉంచాలి వద్దు అనుకుంటే ఇక్కడ మనం తీసేసుకోవచ్చు అనమాట. లైక్ మనకు కావాల్సినట్టు మనం ఇక్కడ మార్చేసుకోవచ్చు. సపోజ్ ఈ బటన్ మీద నేను క్లిక్ చేస్తే నాకు ఇంకా నేను ఒక మెసేజ్ చేస్తాను. ఐఎమ్ క్లిక్డ్ అని నేను ఒక మెసేజ్ రాసేసి ఇక్కడ. సో రాసేసి దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఐఎమ్ క్లిక్డ్ అని వచ్చింది కదా. సో ఇది మనకి క్లిక్ అవుతుంది. సో దీనికి మనం టచ్ తీసేయాలి అనుకుంటే మనం దీన్ని జస్ట్ ఏం చేస్తామంటే మనం దీన్ని జస్ట్ మన అబ్జర్వర్ పాయింట్తో కానీ మనకి ఇగ్నోర్ పాయింట్తో కానీ ర్యాప్ చేస్తే సరిపోయింది. సపోజ్ నేను దీన్ని ఇగ్నోర్ పాయింటర్తో ర్యాప్ చేసేసిన. సో ఇక్కడ నేను తీసుకొచ్చేసి ఇగ్నోర్ పాయింటర్తో
ఇగ్నోర్ పాయింటర్తో ర్యాప్ చేసేసిన. సో ఇగ్నోర్ పాయింటర్తో ర్యాప్ చేసి ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూసారా నాకు వ్యూ ఇది అనేది నాకు ఈవెన్ నేను బటన్ మీద క్లిక్ చేస్తున్నా కానీ నాకు యాక్షన్స్ ఏమీ జరగట్లేదు, ఎందుకంటే నాకు ఇగ్నోర్ పాయింటర్ ట్రూ అయింది. సపోజ్ ఇగ్నోర్ పాయింటర్ ఫాల్స్ అని పెట్టాను. సో ఫాల్స్ అని పెట్టేస్తే మనకి దీని మీద క్లిక్ చేసినప్పుడు టచ్ అయ్యింది. అదే ఇక్కడ నేను ట్రూ పెడితే ఏంటంటే మనకి ఆ ట్రూ అనేది మనకి ఇది అనేది మనకి కాదనమాట. లైక్ ఇక్కడ మనకి ఇంకా ఈ బటన్ అనేది టచ్ అవ్వదు. సేమ్ అబ్జర్వ్ పాయింటర్ కూడా సేమ్ మనకి ఇంతే వర్క్ చేస్తుంది. సో అబ్జర్వ్ పాయింట్, సో ఇగ్నోర్ క్లిక్ ఇగ్నోర్ పాయింటర్. సో ఇంకొక బటన్ తీసుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ పాయింటర్ మనం జస్ట్ ఇట్లా పెట్టేసుకుంటాం. అబ్జర్వ్ పాయింటర్ ఏంటంటే అబ్జర్వ్ పాయింటర్ ఫాల్స్. సో దీన్ని క్లిక్ చేస్తే నాకు బై డిఫాల్ట్గా ఇది కూడా మనకి అలో చేయదన్నమాట క్లిక్కింగ్. సో ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇది అబ్జర్వింగ్ కూడా మనం కావాలనుకుంటే అబ్జర్వింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టుకోవచ్చు. ట్రూ పెట్టుకుంటే మనకి క్లిక్ అవ్వదు, అదే మనం ఒక ఫాల్స్ పెట్టుకుంటే బటన్ క్లిక్ అవుతుంది అనమాట. ఫాల్స్ పెట్టుకుంటే క్లిక్ అయింది. మనకి ఇక్కడతో ఇంత సరిపోయేది. ఇది అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాదు. మీరు ఎప్పుడైనా మీ అప్లికేషన్ ఏదైనా ప్రీమియం ఫీచర్స్ ఏదైనా డెవలప్ చేసి అది ఫ్రీ యూజర్కి చూపించకూడదు, జస్ట్ యాక్షన్ చూపించాలి. కానీ ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మాత్రం యాక్షన్ కాకూడదు అన్నప్పుడు మనకి అబ్జర్వ్ పాయింటర్లు లైక్ వీటిని యూజ్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఇది చెప్పేసేయండి. అబ్జర్వ్ పాయింటర్ ఏంటంటే ఓన్లీ ఈ పర్టికులర్ విజెట్ మాత్రమే చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంకొక విజెట్ క్రియేట్ చేసి దీని సబ్ విజెట్ క్రియేట్ చేస్తే దానికి మళ్ళీ టచ్ వర్క్ అవుతుంది అనమాట. దీనికి ఓన్లీ ఈ విజెట్కి వర్క్ అవ్వదు, దీనికి ఇంకో చైల్డ్ ఉంటే ఆ విజెట్కి వర్క్ అయ్యిద్ది. సో ఇదేంటంటే ఇగ్నోర్ పాయింటర్ ఏంటంటే హోల్ లైక్ అన్నిటికీ బ్లాక్ చేసేస్తుంది అనమాట. హోల్ బోత్ రెండింటికి బ్లాక్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో జస్ట్ గుర్తుపెట్టుకుని చాలు, మీరు ఒకళ్ళు ప్రాక్టీస్ చేయండి, అంత ఇంపార్టెంట్ అయితే మనకి ఏం కాదనమాట అది. సో నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ విజిట్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఒక స్క్రీన్ క్రియేట్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ప్లేస్ హోల్డర్ అని ఒక విజిట్ వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటే ఏదైనా ఒక స్క్రీన్ క్రియేట్ చేయగానే ఎంటీగా ప్లేస్ హోల్డర్ వస్తుంది. సో ఈ ప్లేస్ హోల్డర్ ఇమేజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక డమ్మీ కంటెంట్ చూపించడానికి కోసం యూజ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది, మనకి ఆడ మన డిజైన్ టీమ్ వాళ్ళు ఇమేజ్ని రెడీ చేయలేదు. సో వాళ్ళు ఇమేజ్ని రెడీ చేయలేదు, కానీ మనం ఇక్కడ ఈ ప్లేస్ ఆఫ్ ఈ బ్లాక్ ఆఫ్ స్పేస్ని మనం ఆ ఇమేజ్ కోసం ఉంచాలన్నమాట. అలాంటప్పుడు మనం ఇట్లా ఈ ప్లేస్ హోల్డర్ విజెట్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ విడ్త్ హైట్ మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఫాల్ బ్యాక్ హైట్ అంటే మనం 100 కావాలనుకుంటే మీరు 100 పెట్టుకోవచ్చు. ఒకవేళ విడ్త్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఇది ఏం చేయదు, పర్పస్ ఏం చేయదు. జస్ట్ మనకు ఒక ప్లేస్ ఆఫ్ ఇట్లా మనకి బ్లాక్ ఆఫ్ స్పేస్ని మనం ఆక్యుపై చేసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ స్ట్రోక్ కలర్స్ని వాటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీనికి ఏదైనా మీరు చిల్డ్రన్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. లైక్ మీరు ఇట్లా ఒక బ్లాక్ ఆఫ్ స్పేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని రియల్ టైంలో అంతా వాడడం కమింగ్ సూన్. సో నేను కూడా ఎప్పుడు యూజ్ చేయాలి దీన్ని ఎట్లా వాడతారో. సో ఇట్లా మనం ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్లా కమింగ్ సూన్ అని పెట్టేసుకుంటే మనకి ఓకే ఇది తర్వాత వస్తుంది అని తెలియడానికి మనకు కూడా ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. సో మళ్ళీ ఇది ఫుల్ విడ్త్ పెడితే మనకి రావట్లేదు, మళ్ళీ దీన్ని కంటైనర్ ర్యాప్ చేసి మళ్ళీ దాన్ని మనకి ఆ సైజ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది జస్ట్ తెలుసుకోండి అయితే మనం అంత రియల్ టైంలో అయితే ఎక్కడ యూజ్ చేయాలి విజెట్ని, జస్ట్ ఇట్లా ప్లేస్ బ్లాకింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అంతే. ప్లేస్ హోల్డర్ అంటే అది దీనికి అయితే ఇంకా పర్పస్ కూడా ఏముండదు, జస్ట్ డమ్మీగా పేస్ట్ చేసుకోవడానికి మనకి ఉంటుంది. సో నెక్స్ట్ స్క్రోల్ బార్ విజెట్. స్క్రోల్ బార్ విజెట్ అంటే మనకి స్క్రోలింగ్కి రావడం కోసం మనకి యూజ్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ హోమ్ స్క్రీన్కి వచ్చేసి ఇక్కడ నేను ఇట్లా స్క్రోల్ చేస్తాను కదా, స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ మనకి స్క్రోల్ బార్ రావాలనుకుంటే ఈ స్క్రోల్ బార్ విజెట్ని యూజ్ చేయొచ్చు. ఈ విజెట్ని కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు కూడా అంత ఐడియా లేదు ఎట్లా వర్క్ అవుతుందో. జస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటాం అంతే, లైక్ ఎప్పుడైనా ఉపయోగపడిద్దామని. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే వేర్ ఇస్ దిస్ వన్ డాష్ హోమ్ కదా. సో డాష్ హోమ్ స్క్రీన్లో ఒకసారి ఈ విజెట్ని ర్యాప్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ లిస్ట్లో పెట్టినాం కదా, సో ఇక్కడ ఈ లిస్ట్ ఏం చేస్తానంటే నేను స్క్రోల్ బార్తో ర్యాప్ చేస్తా, చూద్దాం ఎట్లా బిహేవ్ చేస్తాను.
స్క్రోల్ బార్. సో స్క్రోల్ బార్తో ఇప్పుడు మీరు చూసారా ఇక్కడ మీకు ఇక్కడ వైట్ కలర్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు చూస్తే మనకి ఇక్కడ ఒక దీని కలర్లో ఉంది. నేను ఒక థిక్నెస్ చేంజెస్ చూపిద్దాం. థిక్నెస్ ఒక 100 పెడతాం. సో ఇక్కడ చూసారా మనకి ఇట్లా ఇక్కడ మనకు ఒక స్క్రోల్ బార్ వస్తుంది కదా. సో ఇలాంటి స్క్రోల్ బార్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎప్పుడైనా మనం చాలా తక్కువ, మనం కూడా అంత ఇప్పుడు యూజ్ చేయలేదు. సో ఇట్లా మనకి ఎప్పుడైనా మన అప్లికేషన్ లిస్ట్ కానీ మీరు ఎక్కడైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ దానికి ఇట్లా స్క్రోల్ రావాలంటే చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూజర్ స్క్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైక్ మనకి ఇక్కడ ఎక్కడైనా పొజిషన్ ఎక్కడ ఉందో కూడా మనకి యూజర్కి తెలిసింది అనమాట. మనం ఎంత కింద బాటంకి వచ్చో ఇంకా ఈ లిస్ట్ ఎంత ఉంది సో అని చెప్పడానికి కోసం మనకి ఈ స్క్రోల్ బార్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఎంత కిందకి వచ్చాం, మనం ఎంత పైకి వెళ్ళాలి అన్నట్లు కూడా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ వీడు అన్నిటి ఇచ్చేసింది అనమాట. కంట్రోలర్ని కూడా మనం మన స్క్రోల్ బట్టి మనం కూడా మూవ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రోల్ కంట్రోల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా నోటిఫికేషన్, ప్రెడికేట్ అని ఏదేదో ఉన్నాయి. సో ఇవన్నీ మనకి అంత ఇంటరాక్టివ్ కావాలనుకుంటే ఇంటరాక్టివ్ పెట్టుకోవచ్చు, ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ థంబ్ విజిబిలిటీ మనకి ఇది ఒకవేళ విజిబిలిటీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇదన్నమాట. మీరు ఒకవేళ చైల్డ్ క్రియేట్ చేసుకుని అయినా చైల్డ్ అయినా మనం దీని కింద ప్లేస్ చేసుకోవచ్చు. అంత యూజ్ చేయని నేనే ఎప్పుడు యూజ్ చేయలేదు. సో డైలాగ్ విజెట్స్ అంటే మనకు తెలుసు కదా, మీ అప్లికేషన్లో మామూలుగా మనకు వస్తూనే ఉంటాయి డైలాగ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫ్లటర్ డైలాగ్. సో ఇట్లా మనకి పాపప్ లాక్ వస్తుంటాయి కదా, లైక్ సంథింగ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి డైలాగ్స్ అనమాట. లైక్ ఇంతకుముందు మనం బాటమ్ షీట్ ఎట్లా చూసి మనకి కింద నుంచి బాటమ్ షీట్ వచ్చింది కదా, సేమ్ అదే విధంగా మనం డైలాగ్ కూడా మనం చూస్తాం. సో ఈ డైలాగ్ మనం ఇక్కడ ఇట్లా మనం డిఫరెంట్గా కస్టమైజ్ చేసుకుంటాం మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో దీన్ని మనం అలర్ట్ డైలాగ్ అంటాం, లేకపోతే డైలాగ్ అయినా అనుకోవచ్చు. సో దీన్ని మనం చూపించడానికి ఏం చేస్తున్నాను, నేను డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్తున్నా. సో డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్ళి మన ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా బాటమ్ షీట్ వచ్చింది కదా. సో బాటమ్ నుంచి వస్తుంది కాబట్టి బాటమ్ షీట్. డైలాగ్ ఏంటంటే మనకి టాప్ లెవెల్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి లాగౌట్ అనేది సెన్సిటివ్ ఆప్షన్ కాబట్టి మనం ఇలాంటి సెన్సిటివ్ ఆప్షన్ కోసం మనం ఏం పెట్టాలంటే అలర్ట్ డైలాగ్ చూపించాలన్నమాట. యూజర్ కార్డ్ ముందు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. యూజర్ కార్డ్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత యాక్షన్స్ చేయాలి. కొన్ని సెన్సిటివ్ ఉంటాయి, లైక్ ఏదైనా డిలీషన్ కానీ, ఇప్పుడు లాగౌట్ అవుతుంది యూజర్ దీని మీద క్లిక్ చేస్తే వాడు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏదైనా గెట్ యాక్షన్ జరిగేటప్పుడు ఇట్లా కన్ఫర్మేషన్ తీసుకోవాలి. యూజర్ కన్ఫర్మేషన్ కాన్సెంట్ తీసుకున్న తర్వాత మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఈ వాడతాం అనమాట. సో ఇలాంటి డైలాగ్స్ వాడతాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, navigator.pop ని డైరెక్ట్గా కాల్ చేయట్లేదు, కామెంట్ చేసేసిన. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక షో డైలాగ్ అని ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి షో డైలాగ్ అని మెథడ్ ఉంటుంది. లైక్ బాటమ్ షీట్కి ఎట్లయితే మనకి షో మోడల్ బాటమ్ షీట్ ఉంది, సేమ్ అదే విధంగా మనకి డైలాగ్ కూడా ఉంటుంది. డైలాగ్ కూడా షో డైలాగ్ అని ఉంటుంది. సేమ్ ఇది బిల్డర్ తీసుకుంటుంది. మనం పెట్టుకొచ్చి మాట్లాడుకున్నాం కదా, యూఐని ఎక్కడ బిల్డ్ చేసినా కానీ మనకి ఈ బిల్డర్ అనే ఆబ్జెక్ట్ని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఒకటి వచ్చేసింది. సపోజ్ మనం బిల్డర్ క్రియేట్ చేసేసినాం. సో ఇప్పుడు మనకి అలర్ట్ డైలాగ్ కావాలి కదా. సో ఇది మీరు కస్టమ్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు ఒక విజెట్ ఉంది అలర్ట్ డైలాగ్ అని. సో ఆ విజెట్ని అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి అలర్ట్ డైలాగ్ అని మనకి ఉందన్నమాట. లైక్ మనకి లిస్ట్ టైల్ ఎట్లా ఉందో సేమ్ అలర్ట్ డైలాగ్ కూడా అంతే అనమాట. మనకి ఎందుకంటే ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షను, ఇక్కడ మనకి యాక్షన్ బటన్స్ ఉన్నాయి కదా. సో ఇది టైటిల్ అంటారు, రీసెట్ సెట్టింగ్స్, కింద వచ్చిన డిస్క్రిప్షన్, ఇక్కడ క్యాన్సిల్ యాక్సెప్ట్ అనేది మనకి యాక్షన్స్ అనమాట. సో ఆ స్టాండర్డ్ ఫార్మాట్ కోసం మనకి ఇక్కడ అలర్ట్ డైలాగ్ అని ఒక విజెట్ ఉంటుంది. సో ఈ అలర్ట్ డైలాగ్ విజెట్లో ఏంటంటే మనకి అవన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. టైటిల్ కాదు, మనం టెక్స్ట్ అన్నమాట, ఇది టెక్స్ట్ విజెట్. సో ఇది విజెట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకున్నాం లాగౌట్. సో మనం డిస్క్రిప్షన్ చూపించాలి కాబట్టి మనకి కంటెంట్ అని ఉంటుంది. సో కంటెంట్ కాడ డూ యూ రియల్లీ వాంట్ టు లాగౌట్. సో జస్ట్ ఇక్కడ మనం ఒక మెసేజ్ చూపించాం, డూ యూ రియల్లీ వాంట్ టు లాగౌట్. మీరు ఖచ్చితంగా అవుతున్నాను. సపోజ్ దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి. సో నాకు ఇట్లా ఆటోమేటిక్గా లాగౌట్ బటన్ వచ్చేస్తుంది. సపోజ్ లాగౌట్, డూ యూ రియల్లీ వాంట్ లాగౌట్. నేను అవుట్ సైడ్ క్లిక్ చేస్తే నాకు ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అట్లా కాదు, నాకు ఇక్కడ మనకి యాక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా యాక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా యాక్షన్స్ అని ఒక విజెట్ ఉంటుంది. సో ఈ యాక్షన్స్ అనే విజెట్కి మనకి ప్రాపర్టీకి మల్టిపుల్ యాక్షన్స్ మనం పాస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టెక్స్ట్ బటన్ యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి అది బటన్ యాక్షన్ కాబట్టి.
సో ఇక్కడ ఏంటంటే నేను టెక్స్ట్ బటన్ క్లోజ్ అని పెట్టేసిన, నో అని పెడతా. అంటే నో అంటే నేను పోను, నేను ఏడే ఉంటా అన్నప్పుడు పోను. తర్వాత ఎస్ అన్నప్పుడు మనం రియల్లీ లాగౌట్ అన్నప్పుడు అది పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ కట్ చేస్తా. ఇప్పుడు ఈ ఎస్ అన్నప్పుడు నేను వీటిని తీసుకెళ్ళాలన్నమాట. సో వీటిని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి తీసుకెళ్ళిపోవాలి, స్ప్లాష్ స్క్రీన్కి లాగౌట్ చేయాలి. వద్దు నో అన్నప్పుడు ఏంటంటే మనం నావిగేటర్ దాన్ని క్లోజ్ చేయాలంటే నావిగేటర్ డాట్ పాప్ అని కాల్ చేసుకుని సరిపోయింది అనమాట. లైక్ మనం డ్రావర్లో ఎట్లయితే కాల్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా మనకి నావిగేటర్ డాట్ పాప్ అని క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ నేను నో అని క్లిక్ చేస్తే నాకు జస్ట్ పాపప్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో నావిగేటర్ డాట్ నో అని క్లిక్ చేస్తే నాకు అయిపోయింది. ఎస్ అని క్లిక్ చేస్తే నాకు లాగౌట్ అయిపోయింది అనమాట. సో కొన్నిసార్లు లాగౌట్ అయినప్పుడు కూడా మనం నావిగేటర్ దీన్ని క్లోజ్ చేయాలి, అప్పుడు కూడా మనం ఇట్లా కాల్ చేసుకుంటే బెటర్. మనకి ఇక్కడంటే లాగౌట్ అయిపోతున్నాం కానీ కనిపించట్లేదు, మామూలుగా అయితే మనకి ఆ పాపప్ కనిపిస్తుంది, ఇట్లా కాల్ చేసుకుంటే సరిపోయింది అనమాట. సో ఇదే అనమాట అలర్ట్ డైలాగ్ గురించి. ఇంకా మనకి ఇంకా కస్టమైజేషన్ కావాలనుకుంటే మనం అన్నింటిలో చేసుకున్నాం. ఇక్కడ మీరు ఇంకొన్ని యాక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఇంకా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడే వద్దు అనుకున్నా కూడా మనం ఇట్లా ఏదైనా ఒక ఎక్స్ట్రా ఏదైనా మీరు యాక్షన్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా మీరు యాక్షన్ మీద మీరు పెట్టుకోవచ్చు. మీరు క్లిక్ చేస్తే నాట్స్ అనొచ్చు, ఇట్లా మనకి చేసుకోవచ్చు. మీరు ఈ విజెట్ ఈ అలర్ట్ డైలాగ్ కూడా ఇది ఒక విజెట్. సో దీని ప్లేస్లో మీకు కావాల్సినట్టు మీరు ఏదైనా ఒక విజెట్ని కస్టమ్ లేకుండా కూడా మీరు పంపించుకోవచ్చు అలర్ట్ డైలాగ్ ప్లేస్. ఎందుకంటే అలర్ట్ డైలాగ్ కూడా ఒక స్టేట్లెస్ విజెటే. సో మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా ఒక విజెట్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఇంకా మనకి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, లైక్ యాక్షన్ కలర్, ప్యాడింగ్. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకుని ఒకవేళ ఈ టైటిల్ ఉంది కదా, సో ఈ టైటిల్ మీరు కూడా ఎడిట్ చేసుకోవాలని కూడా ఇక్కడ మనకి టైటిల్ ప్యాడింగ్, టైటిల్ టెక్స్ట్ స్టైల్, కంటెంట్ ప్యాడింగ్, సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ ఫంక్షనాలిటీ అలర్ట్ డైలాగ్ గురించి. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.